వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో లాంగ్ బీన్స్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము కడాయిలో ఆయిల్ వేసుకొని ఆ తర్వాత తాలింపు గింజలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం కొద్దిగా ఆనియన్స్ ఇంకా రేపాకు వేసుకోవాలి. అవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం వాష్ చేసుకున్న మనం లాంగ్ బీన్స్ని ఇంకా తాలింపులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసి మూత కప్పి ఒక 5 to 6 minutes మగ్గనివ్వాలి. బాగా మగ్గనిస్తే మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ అనేది దానికి వస్తుంది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. చాలా మంచి హై ఫైబర్ ఉంటుంది ఇది. హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది. కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి. ఒక 2 టమాటోస్ కట్ చేసుకొని అది కూడా మగ్గియాలి. ఒక 2 minutes మగ్గనిచ్చి ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఇంకొక 5 to 7-8 minutes మగ్గనిస్తే మన కర్రీ రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అది కూడా వాటర్ వేసి ఇంకా మూత కప్పి ఇంకొక 5 minutes మగ్గనియాలండి కర్రీని. చాలా బాగా మెత్తగా ఉడుకుతాయి బీన్స్ అనేవి. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. చపాతీలోకైనా, రొట్టెలకైనా, రైస్కైనా దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఒక 5 minutes తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. రెడీ అయిపోతుందండి కర్రీ. చాలా చాలా బాగుంటుంది కర్రీ. మస్ట్ అండ్ షుడ్ ట్రై దిస్ రెసిపీ. ఇంకా రొట్టెతోనైతే తినేసేయాలి. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.